హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే వెరైటీగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బోన్లెస్ పీస్లు తీసుకొని కొన్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ కట్ చేసాను. దీంట్లో మనం ఫస్ట్ కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్ అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు తక్కువ తింటాను తక్కువ వేసుకుని అండ్ కొద్దిగా ధనియా పౌడర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం. ఒకవేళ మీకు కావాలనుకుంటే దీంట్లో కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సో దీంట్లో నేను ఒక ఎగ్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా మంచి ఇలాగ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి అయితే ఇంకా బాగా వస్తుంది ఇది. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఈ చికెన్ ఇప్పుడు దీంట్లో ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇట్లా మీ ఇంట్లో ఇంకా మెష్ లాంటి జాలీ ఉంటే దాంట్లో వేసేసుకోండి, సో దట్ మీకు ఈజీగా కుక్ అవుతుంది, అది ఫ్రై అవుతుంది, వేస్టేజ్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అన్ని కూడా ఒక బౌల్ తీసుకొని టిష్యూ పేపర్ పెట్టుకొని పెడతాం, సో దట్ ఆయిల్ మొత్తం టిష్యూ లాగేస్తుంది. సో గోల్డెన్ కలర్లో వచ్చేటప్పుడు ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువైతే మాడిపోతాయి కాబట్టి నేను ఇలా ఉండి చేసాను. సో ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఈ బౌల్ పెట్టుకొని కొద్ది హీట్ అయ్యే వరకు చూద్దాం. సో ఇప్పుడు మనం గ్రౌండ్ నట్ ఆయిల్ 3 స్పూన్స్. ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ పెట్టాను. ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, ఇది వచ్చేసి బీన్స్, క్యారెట్, కరివేపాకు అండ్ 2 మిర్చి. సో ఫస్ట్ మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. దూరం వేసుకొని చాలా దీంట్లోనే బీన్స్, ఆ తర్వాత చాప్ చేసుకున్న క్యారెట్, కొంతమంది దీంట్లో జింజర్ పేస్ట్ వేస్తారు, కానీ చాయిస్ ఫ్రై అయినాయి కదా, దీంట్లో మళ్ళీ చాలా తక్కువ టర్మరిక్ పౌడర్, ఒక 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ గరం మసాలా, అది చికెన్ గరం మసాలా. యాక్చువల్లీ ఎందుకంటే దీంట్లో ఇప్పుడే సాల్ట్ వేయచ్చు, లాస్ట్ రైస్ వేసాక ఇందులో కలుపుకొని ఇస్తే మంచి కలుపుతుంది, రైస్లో కలవదు. ఫ్రై అయిపోయింది. ఇది వచ్చేసి మా ఇంట్లో చికెన్ హోమ్ మేడ్ మసాలా, ఫ్రై కాబట్టి దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని ఈ చికెన్ వేసుకున్న మిక్స్ కలపక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసాం కాబట్టి. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని సాసెస్ వేస్తున్నాము. కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేస్తారు, బట్ నేను యూజ్ చేస్తున్నా. సో నేను ఎప్పుడో ఒకసారి కాబట్టి మనం డార్క్ సోయా సాస్ వాడచ్చు. నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను, వేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్ కోసం.
కరివేపాకు వేస్తున్నాం. లాస్ట్ ఏం చేయాలంటే ఇంకా సాల్ట్ లాస్ట్కి సాల్ట్ వేస్తున్నాము. ఉండగానే మనం మంచిగా సాల్ట్ అనేది సో మొత్తం కలుపుకున్న పైన మిక్స్ చేసి మంచిగా కలర్ కూడా కలుగుతుంది. అంటే చూడడానికి బాగుంటుంది. సో ఈ కలర్ఫుల్ చికెన్ ఫ్రైడ్ రైస్లో ఎండింగ్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాం. సో మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. సో ఫైనల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. సో తిని సో కీప్ వాచింగ్ సూపర్ సునీల్. అండ్ మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ కోసం ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.